ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోయామన్నా. మనం టమాటా కోసం అయితే అక్కడిక్కడ వెతికాము. క్వాలిటీ కోసం చూస్తే ఇక్కడైతే క్వాలిటీ అనిపించింది. ఈ రైతు అయితే 200 రూపాయలు అయితే బాక్స్ అయితే చెప్తున్నాడు. ఇది రైతుని కాడ అయితే 30 బాక్సులు టమాటా అయితే ఉంది. మనమైతే 10 బాక్సులు టమాటా కావాలి, 180 రూపాయలు చొప్పున వస్తాను అడిగితే ఆ రైతు అయితే లాస్ట్ వరకు అయితే ఆగి మనకైతే 180 రూపాయల చొప్పున అయితే వేసాడు. ఇంకోళ్ళు అయితే ఇదే రైతు కాడ అయితే 150 రూపాయలు కూడా అడుగుతున్నారు రైతు అయితే. ఆ రైతు అయితే నా వైపు చూపించి రాదండి ఈయన 180 రూపాయలు అడుగుతున్నారు, అలా అయితే ఇస్తా లేకపోతే రాదని చెప్పేసాడు లాస్ట్ వరకు అయితే. మనమైతే 180 రూపాయల చొప్పున అయితే 10 బాక్సులు వేసుకొని బండ్ల కూడా అయితే బండి అయితే పెట్టాము ఈరోజు అయితే. ఇక బండి అయితే ఫుల్గా అయితే టమాటా లోడ్తో అయితే నిండిపోయిందన్న ఈరోజు అయితే. ఈ కాయ అయితే మీడియం కాయ ఉందన్న, మొత్తం అయితే ఎక్కడ కూడా పెద్ద కాయ కానీ చిన్న కాయ అయితే లేదు. మనమైతే 20 రూపాయలు చేసి అయితే బోర్డు అయితే పెట్టామన్న ఈరోజు అయితే. ఇక ఎర్లీ మార్నింగ్ 7కి వెళ్ళిపోయాం కాబట్టి ఎండ అయితే చాలా అంటే కొద్దిగా పొడి ఎండ అంటారు కదా, పొడి ఎండ అయితే కొడుతుంది. మన గొడుగు నీడైతే చాలా అంటే చాలా దూరంలో అయితే అక్కడైతే చూపిస్తుంది. ఇక అలా అని మనమైతే అవతల సైడ్ అయితే మన కాడ ఉన్న పట్టా అయితే కప్పేసాను అవతల సైడ్, ఎందుకంటే కాయ అంతా మెత్తబడకోకుండా ఉందానికి. 3 బాక్సులు టమాటా అయితే నేను పక్కన పెట్టానన్న, ఎందుకంటే మొత్తం పోసినా కూడా రైతులు అలా మళ్ళీ కస్టమర్లు అయితే దాన్ని పిసికి దాన్ని కమల పండులక చేస్తారని మనం అయితే పోయలేదన్న. ఇక మిగతా 7 బాక్సులు టమాటా అయితే అలానే ఉంచామని ఇక పోసామన్న. ఇక మిర్చి అయితే మన నిన్న మిగిలిన మిర్చి 7 కేజీలు ఉందని ఇది ఇవాళ జోక్తం 5 కేజీలకే వచ్చిన, 2 కేజీల తరగైతే వచ్చింది, మొత్తం ఆరిపోయింది. అదైతే 30 రూపాయలు చేసి అయితే ఇచ్చాము, ఎందుకంటే పూర్తిగా అయితే వాడిపోయింది. అందులో ఒకటి పండు అయితే వచ్చింది కాబట్టి 30 రూపాయలు చేసి అయితే అదైతే అమ్మేసామన్న ఈరోజు అయితే. ఇక మనం ఇప్పుడు మధ్యాహ్నం అయితే అవుతుందన్న, కొద్దిగా అయితే ఎండ తగ్గైతే మన గొడుగు కిందకి అయితే వచ్చేసింది. ఇక ఇలా అయితే సరుకు అయితే అమ్ముడు పోదని ఇదురు వైపు కూడా మళ్ళీ బస్తాలు అయితే కప్పారు, ఎందుకంటే కాయ అయితే మొత్తం అయితే మెత్తబడిపోతుందన్న ఎండకైతే. అలా అయితే మన వల్ల కాదని చుట్టూ అయితే బస్తాలు కప్పేసి అయితే కస్టమర్కి అవుపడేటట్టు మాత్రమే మనమైతే పెట్టడం అయితే జరిగిందన్న. బోర్డు అయితే 20 రూపాయలే పెట్టాను నేనైతే. ఇక 50కి అందరూ అయితే 3 ఇస్తున్నారు, అలా ఇస్తే నా కాయ అయితే రాదండి. కాయ అయితే చాలా గట్టిగా ఉంది, అందువల్ల నేను ఇవ్వలేనైతే చెప్పాను. వాళ్ళైతే ఇక అలా అని ఒక్కొక్కరు అయితే 2 కేజీలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు, ఒకరైతే 1 కేజీ కూడా తీసుకొని పోతున్నారన్న. కస్టమర్లు అయితే రిపీటెడ్ కస్టమర్లే వస్తారు, మనకి రెగ్యులర్ కస్టమర్లు వస్తారు అన్న. ఇక అడిగే క్వశ్చన్ ఒకటే అన్న అందరికైతే, ఇక అన్న ఏందైనా ఒక రోజు పెడతావు ఒక రోజు పెట్టవు అంటే ఒకటే చెప్పాను వాళ్ళకైతే నేనైతే. అన్న రేట్లు మనకు రీజనబుల్గా ఉంటాయి, తీసుకురావడానికి అయితే అమ్మడానికి అయితే వీలు పడుతున్నా. హై రేటు తీసుకొచ్చి నేను అమ్మాలంటే అమ్మలేనన్నా, అందరి లెక్క పావు కిలో 20 రూపాయలు, అర్ధ కిలో 30 నేను అమ్మలేనన్నా. అలా అమ్మితే మనకైతే పైసలు బాగానే మిగులుతాయి, కానీ నాకు అలా అమ్మబుద్ధి కాదన్న అని చెప్పాను వాళ్ళకైతే. అది కూడా వాస్తవం లేండి, తక్కువ బడ్జెట్ ఉంటే ఎక్కువ మంది కొనుక్కోపోతారు, కానీ వాళ్ళు ఇలా అయితే మనకి ఇక వ్యాపారం అయిద్దా కాదని నాకైతే డౌట్ అయితే వచ్చేది. ఎందుకంటే ఇంక ఉన్నదే మన చేతిలో 4-5 గంటలే ఉన్నాయి, ఇలా 7-8కే బంద్ అయిపోద్ది కాబట్టి ఇక కాయ అయితే మనమైతే బోర్డు 15 రూపాయల బోర్డు అయితే పెడదామని అనుకున్నామన్నా. దానికి తోడు కూడా మనకు రెగ్యులర్గా పెట్టే ప్లేస్లో ఇంకా 2-3 కూరగాయల షాపులు అయితే ఉంటాయన్న, అందులో 2 కూడా బందే ఉన్నాయి. అలా కూడా కస్టమర్లు వస్తూనే ఉర్రు, కానీ మన కాడైతే ఈ టమాటా అయితే అస్సలు అయితే అయిపోవడం లేదన్న. ఎందుకంటే అయిపోవట్లేదు నాకు ఎటు అర్థం కావట్లేదు. కాయ అయితే మీడియం సైజే ఉంది, మొత్తం కూడా ఎక్కడ కూడా గోలి అయితే రాలేదు, చిన్న గోలి అయితే రాలేదు, మీడియం సైజ్ అయితే వచ్చింది. కాకపోతే నా ఆలోచన అయితే కాయ బరువు ఉంది అనుకుంటున్నాను ఈరోజైతే, అందువల్ల అయితే కాయ అయితే అస్సలే తరగట్లేదు అనుకుంటున్నాను. ఎందుకు నాకు ఆ డౌట్ వచ్చిందంటే నేను ట్రే మోసేటప్పుడే నేనే మొయ్యలేకపోయాను, చాలా అంటే చాలా బరువు ఉంది ట్రే అయితే. అప్పటికే నాకైతే అనుకున్నాను ఈరోజు ఏదో జరుగుతుంది అనుకున్నా, కానీ ఇలా జరిగితే అస్సలు అనుకోలేదు. మనమైతే ఈ పొద్దు నుంచి అయితే 4 బాక్సులు టమాటా అయితే అమ్మినాం అనుకుంటా అన్న. ఇంకెందుకంటే ఇంకా 6 బాక్సులు టమాటా అయితే ఉంది మన కాడ. మిగిలిన టమాటా అయితే మొత్తం అయితే పోస్ట్ అయితే 15 రూపాయల బోర్డు అయితే పెట్టానన్న. ఇక అలా పెట్టిన తర్వాత కస్టమర్లు అయితే ఇంకొద్దిగా రష్ అయితే రావడం అయితే మొదలు పెట్టారు. ఇక కొంతమంది అయితే 15 రూపాయలే ఉన్నాయన్న, కేజీ అయితే ఇస్తావా అంటే ఇస్తా అన్న అని చెప్పి కేజీ అయితే ఇచ్చాను. ఈ బామ అయితే 15 రూపాయలు అయితే చిల్లర తీసి మనకైతే ఇచ్చిందన్న. కాకపోతే కొద్దిగా అయితే టైం పట్టింది, ఒక్కొక్క కాయ అయితే రెల్లుకోవడం అయితే మొదలుపెట్టింది ఇక బామ అయితే. ఇలా అయితే ఇక వ్యాపారం అయితే జరుగుద్దని అయితే అనుకున్నాను లాస్ట్ వరకు అయితే. కొంతమంది అయితే ఇంత గట్టిగా ఉంది, ఇది అప్గ్రేడ్ కాయ అని అడుగుతున్నారు. లేదన్నా ఇది రైతు కాయ, నాటు కాయ, మీకు అంత డౌట్ ఉంటే అందులో చూసుకోండి అన్న, మొత్తం గునుగు పూలే కనిపిస్తాయని మీకైతే. ఇది మొత్తం చిలకకాయ అని చెప్పడం అయితే జరిగింది. అవునన్నా నిజంగా అందులో గునుగు పూలు అయితే కనిపిస్తున్నాయి మాకని ఆ కస్టమర్లు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు అన్న. ఇక కాయ అయితే అటు కాయ ఇటు కాయ అటు అయితే వెళ్ళడం అయితే ఇక స్టార్ట్ చేశారు, ఎందుకంటే ఇప్పటిదాకా కూడా
మనకైతే అందరు కూడా మన బాయ్సే వచ్చారన్న, మగవాళ్ళే వచ్చారు. ఇక అక్కలు అయితే ఇక స్టార్ట్ అయ్యారు మనకైతే. ఇక ఆడవాళ్ళు స్టార్ట్ అయితే ఇక ఉన్నదే అన్న మనకి ఇక జాతర. ఇక ఈ ఉన్న కాయ అటుపోతే అటున్న కాయ ఇటు వస్తుంది. ఇక కాయ అయితే ఒత్తి దాన్ని అయితే మెత్తగా చేస్తారన్న. ఇక అందువల్ల అయితే తరుగు కూడా స్టార్ట్ అయింది. ఇక నేను మొత్తం మెత్తకాయ మొత్తం రెల్లు కూడా స్టార్ట్ చేశాను. ఇక అక్క వాళ్ళైతే అటునకాయ ఇటునకాయ అటు అయితే వేస్తున్నారన్న. ఇక అలా అయితే మన వ్యాపారం అయితే కొద్దిగా అయితే జోరు మీదనే జరుగుతుంది ఇప్పుడైతే నైట్లో అయితే. ఇక ఇది లాస్ట్ వరకు అయితే అమ్మేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే మధ్యలో ఒక అన్న జీప్ అయితే మనకైతే అడ్డంగా పెట్టాడు ఒక 15 నిమిషాలు అయితే. ఇక అన్న జీప్ తగ్గిన తర్వాత అయితే మళ్ళీ యథావిధిగా మన వ్యాపారం అయితే స్టార్ట్ అయితే అయిందన్న. వాళ్ళని అయితే నేనైతే ఏం అనలేనన్నా, ఎందుకంటే నేను రోడ్డు మీదనే పెట్టుకున్నాను, వాళ్ళు కూడా రోడ్డు మీదనే పెట్టి వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఇక అలా అయితే మన వ్యాపారం అయితే రోజైతే జరుగుతూ ఉంటుందన్న. ఇలా అయితే ఇక లాస్ట్ వరకు అయితే కాయ అయితే ఇక్కడికైతే వచ్చిందన్న. మన రెగ్యులర్ కస్టమర్లు అయితే అన్న వాళ్ళు అయితే వచ్చారు. వీళ్ళైతే తలా 2 కేజీలు అయితే తీసుకొని అయితే వెళ్ళిపోయారన్న. కాయ ఏమన్నా మిగిలితే చెప్పన్నా మళ్ళీ వస్తామని చెప్పారు, ఎందుకంటే వాళ్ళ కాడ ఇంకా చాలామంది అయితే ఉంటారు. అలా అన్న చెప్తలే అన్న, నేనైతే వాళ్ళ నెంబర్ అయితే తీసుకున్నాను. ఇలా అయితే కాయ అయితే మొత్తం అయితే అయిపోవడానికి అయితే వచ్చిందన్న. ఇక టైం అయితే ఇప్పుడైతే 8:30 అయితే అయిందన్న. లాస్ట్ వరకు అయితే మిగిలిన కాయ అయితే 10 రూపాయలు చేసి అయితే బోర్డు అయితే పెట్టానన్న. ఎందుకంటే కాయ ఇది ఇంకా చాలా ఉంది. ఇక 15 రూపాయలు పెడితే ఆగడం లేదని ఇక 10 రూపాయలు అయితే పెట్టానన్న. 10 రూపాయలు పెట్టిన తర్వాత ఒక్కొక్కరైతే ఒక్కొక్క కేజీ అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇక కాయ అయితే అప్పటికి అలానే ఉందన్న. ఫస్ట్ ఎలా ఉందో కాయ అయితే ఇప్పటి వరకు కూడా అలానే ఉంది. కాయ అయితే ఈరోజైతే ఏమాత్రం కూడా తరుగైతే రావడం లేదన్న. ఇక కాయ అయితే అంత గట్టిగా అయితే కనిపిస్తుంది ఈరోజైతే. ఇక లాస్ట్ వరకు అయితే ఈ కాయ అయితే మనకు అయిపోద్ది అనుకుంటున్నాను. ఇక కాయ ఉండడం వల్ల చూసి అయితే వెళ్ళిపోతున్నారా. కొంతమంది అయితే కాగి మరి ఒక్కొక్క కాయ అయితే రెల్లుకోవడం అయితే చేస్తున్నారన్న. ఇలా రెల్లుకున్నా కానీ వాళ్ళకైతే మంచి కాయ దొరుకుతుందన్న. ఎందుకంటే మనకి ఈ రోజైతే కాయ అయితే పుచ్చు అయితే రాలేదన్న. అక్కడో ఎక్కడో కాయకైతే మచ్చ అయితే ఉందన్న. ఆ కాయ అయితే మచ్చున్న కాయ అయితే వదిలేసి మంచుకున్న కాయ అయితే కస్టమర్లు అయితే రెల్లుకుంటున్నారు అన్న. ఇక లాస్ట్ వరకు అయితే కాయ అయితే మొత్తం అమ్మేద్దామనే ఆలోచనతోనైతే 10 రూపాయల బోర్డు అయితే చేసి అయితే పెట్టాం కదన్న. కస్టమర్ కూడా అలానే వచ్చి అయితే ఆగుతున్నారన్న. ఇక మన కాడ అయితే కాయ అయితే ఇంకో బాక్స్న్నర టమాటా అయితే ఉన్నదన్న. ఇదంతా అయితే బాక్స్న్నర టమాటా కూడా గంటలు అయితే అయిపోద్దని అయితే ధీమాతో ఉన్నామన్న. కాయ అయితే ఖరాబ్ కాలేదు కాబట్టి అయితే అలా అయితే ఉన్నామన్న. అదే మనం అయితే రెగ్యులర్గా వేసే పండుకాయ అయితే మొత్తం అయితే ఖరాబ్ అయిపోయింది ఇప్పటి వరకు అయితే. ఇలా అయితే మొత్తం దోరకాయ వేసాం కాబట్టి ఒకే రకం కాయ ఉంది కాబట్టి కాయ అయితే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏమాత్రం కూడా తరగైతే రాలేదన్న. ఇక లాస్ట్ వరకు అయితే మళ్ళీ అన్న వాళ్ళకైతే ఫోన్ చేశాను, అన్న ఒక 10 కేజీల కాయ ఉందన్న తీసుకెళ్తారా అంటే తీసుకెళ్తామని అయితే వచ్చారు ఈ అన్న వాళ్ళు అయితే. ఇక చెర్రీ 2 కేజీలు 2 కవర్లు అయితే వేసి అయితే ఇచ్చాను. వీళ్ళకైతే జోకలేదన్న. మనకు ఆల్రెడీ ఇది ఐడియా ఉంటుంది. ఒక కవర్ వచ్చేస్తే మనకైతే 3 కేజీలు అయితే 4 కేజీల వరకు అయితే వస్తుందన్న. ఈ ఇద్దరికైతే మనమైతే ఒక 16 కేజీల కాయ అయితే ఇచ్చామన్న. రేట్ చేసి అయితే తక్కువ రేట్కే ఇచ్చాము వాళ్ళకైతే మనమైతే, ఎందుకంటే వాళ్ళైతే కాయ రెల్లలేదు. అదైతే ఇక మొత్తానికైతే ఈ విధంగా సర్దుకున్నాం అన్నగా. కాయ అయిపోయిన తర్వాతకైతే నీట్గా అయితే మనకి ఈరోజు అయితే తక్కువ ఆదాయం వచ్చిందా ఎక్కువ ఆదాయం వచ్చిందా లెక్క అయితే వేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే చాలా తక్కువ రేట్లే పెట్టాను. ఎందుకంటే ఫస్ట్ 20 పెట్టాము, కాయ అయిపోవట్లేదు, మళ్ళీ 15 పెట్టాను, మళ్ళీ అయిపోవడం 10 రూపాయలు పెట్టాము. 3 రేట్లు మార్చినా కానీ లాభం ఎంత వచ్చిందని మీకైతే చూపిస్తా అన్న. ఇక మొత్తం ఈ విధంగా సర్దుకొని నేనైతే ఇంటికైతే బయలుదేరాను అన్న. ఇక ఇంటికైతే బయలుదేరాను. ఇక డీజిల్ అయిపోయిందని డీజిల్ కూడా కొట్టించుకున్నాను 300. అదే బంకులో నేను HP బంకులో 300 డీజిల్ అయితే కొట్టించుకొని ఇంటికైతే వచ్చాను. మనకైతే క్యాష్ అంతా లెక్క పెడితే 2300 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఫోన్పేలో అయితే 1465 రూపాయలు అయితే క్యాష్ అయితే పడిందన్న. ఇక ఈ రెండింటిని మనం కూడతా అన్న 3765 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. మొత్తం కలిపితే ఈరోజు అయితే మనకైతే చాలా అంటే చాలా మంచిగానే లాభం అయితే వచ్చిందన్న. మనం పెట్టిన సరుకు 1800 రూపాయలు అయితే తీసేస్తే 1965 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. మనం 3 సార్లు రేట్లు మార్చినా కానీ 1965 రూపాయలు అయితే లాభం అయితే తీసామన్న. కాయ అయితే మనకైతే చాలా తూకం అయితే వచ్చిందన్న. రైతు కాడ తీసుకుంది 180 రూపాయలే, కానీ మనమైతే కాయ అయితే బరగొండడం వల్ల మనకైతే లాభం అయితే వచ్చింది. అన్నిసార్లు రేటు మారిస్తే నాకైతే లాస్ వస్తుందని అనుకున్నాను, కానీ 1965 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. ఇలానే మన వీడియో నచ్చినట్టయితే ఒకే ఒక లైక్ అయితే చేసి మనల్ని అయితే సపోర్ట్